ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీకి సంబంధించిన న్యూస్ అప్డేట్ చూస్తున్నాం. ప్రముఖ జానపద గాయని మంగ్లీ పుట్టినరోజు వేడుకలు ఇప్పుడు వివాదాస్పదమైంది. ఈ అంశంపై ఫోక్ సింగర్ మంగ్లీ వివరణ కూడా ఇచ్చారు. చేవెళ్ల ఫామ్ హౌస్ ఘటనపై ఆమె స్పందిస్తూ వీడియోను విడుదల చేశారు. తన పేరెంట్స్ కోరిక మేరకు పుట్టినరోజు వేడుకలు నిర్వహించామని అన్నారు. అసలు పార్టీలో మాదక ద్రవ్యాలు వాడలేదని చెప్పారు. అందరికీ టెస్టులు చేస్తే ఒక్కరికి మాత్రమే పాజిటివ్ వచ్చింది అన్నారు. అతను కూడా గతంలో తీసుకున్నాడని పోలీసులు చెప్పారన్నారు. మద్యం, డీజేలకు పోలీసుల పర్మిషన్ తీసుకోవాలని తమకు తెలియదని చెప్పారు. అసలు ఈ విషయం తెలిస్తే గనక ఇలా జరిగి ఉండేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు ఆమె. ఆ పార్టీలో కేవలం తమ తల్లిదండ్రులు, వారి మిత్రులు, తన మిత్రులు ఉన్నారని చెప్పారు. విదేశీ మద్యం కూడా పార్టీలో లేదని స్పష్టం చేశారు ఆమె. తాను రోల్ మోడల్ గా ఉండాలని అనుకుంటున్నానని, కానీ ఎలాంటి తప్పుడు పనులు చేయనని చెప్పారు. తల్లిదండ్రుల కోరిక మేరకే సడన్ గా ఆ పార్టీని అనుకోవడం వల్ల సరిగ్గా ప్లాన్ చేసుకోలేదని అన్నారు. దయచేసి ఆధారాలు లేని అభియోగం నాపై మోపొద్దని ప్లీజ్ అంటూ మంగ్లీ రిక్వెస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తెలంగాణ పాటలతో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది ప్రముఖ సింగర్ మంగ్లీ. ఇప్పుడిప్పుడే కెరియర్లో ఎదుగుతున్న మంగ్లీ తన బర్త్డే పార్టీతో చిక్కుల్లో పడింది. మంగళవారం రాత్రి చేవెళ్ల త్రిపుర రిసార్ట్లో మంగ్లీ తన బర్త్డే సందర్భంగా ఒక పార్టీ ఇచ్చింది. అయితే ఆ పార్టీలో గంజాయి, డ్రగ్స్ వినియోగం జరుగుతుందంటూ పోలీసులకి సమాచారం అందడంతో పోలీసుల బృందం రైడ్ చేశారు. ఇందులో భాగంగా దామోదర్ అనే వ్యక్తి గంజాయి సేవిస్తూ దొరికిపోయాడు. ఈ పార్టీలో తెలుగు సినిమా రంగానికి చెందిన యువతార దివి, యువ పాటల రచయిత కాసర్ల శామ్, యువ సింగర్ ధనుంజయ్, ఒక నిర్మాత కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఇదే అంశానికి సంబంధించి మంగ్లీ కూడా ఒక వీడియోను రిలీజ్ చేయడం జరిగింది. ఒకసారి ఆ వీడియో బయటైతే మనం చూద్దాం. నిన్న ఏదైతే నా బర్త్డే పార్టీ జరిగిందో ఒక చిన్న ఇంట్లో పార్టీ లాగా, ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లాగా జరుపుకోవాలన్న ఒక ఉద్దేశంతో ఆ రిసార్ట్లో మా అమ్మా నాన్నల కోరిక మేరకు మా అమ్మా నాన్నలతో కలిసి, మా ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి నేను జరుపుకోవడం జరిగింది. అక్కడ మా అమ్మా నాన్న ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్, మా టీమ్ మెంబర్స్ మాత్రమే ఉండడం జరిగింది. అండ్ అట్లనే లిక్కర్ ఉండడం జరిగింది, సౌండ్ సిస్టమ్ ఉండడం జరిగింది. సో సౌండ్ సిస్టమ్కి, లిక్కర్కి పర్మిషన్ తీసుకోవాలని చెప్పి నాకు అస్సలు అవగాహన లేదు, ఐడియా కూడా లేదు. అది అనుకోకుండా సడన్గా ప్లాన్ చేసుకొని వెళ్ళిపోవడం జరిగింది అక్కడ. సో అందుకు నాకు అవగాహన లేదు, లేకుంటే నేను డెఫినెట్లీ నేను తీసుకునేదాన్ని. నాకు అసలు గైడెన్సీయే లేదు. ఎవరైనా గైడ్ చేసినా కూడా నేను పర్మిషన్ తీసుకునేదాన్ని, లేకపోతే నేను ఎందుకు ఇలా తెలిసి చెయ్యను కదా. సో ఇదంతా ఇలా తెలిసి అయితే నేను తప్పు చేయలేదు, తెలియకుండా ఇది జరిగిపోయింది. అండ్ అక్కడ లోకల్ లిక్కర్ తప్ప అసలు వేరే ఏ ఇతర పదార్థాలు, మత్తు పదార్థాలు కానీ వాడడం అసలు జరగలేదు. అక్కడ దొరకలేదు కూడా, పోలీసులు సెర్చ్ చేసినా కూడా. అండ్ అక్కడ ఎవరికైతే పాజిటివ్ వచ్చింది అని చెప్పి పోలీసులు చెప్తున్నారో ఆయన ఎక్కడో ఒక చోట తీసుకున్నాడు, ఎప్పుడో తీసుకున్నాడు అని చెప్పి తేలిందని చెప్పి పోలీసులే చెప్పారు. అండ్ అది ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది. మేము కూడా పోలీసులకు కోఆపరేట్ చేస్తున్నాము. అండ్ నేను ఎందుకు ఇలా చేస్తాను, అసలు నాకు తెలిసి ఎందుకు చేస్తాను, మా అమ్మా నాన్నలతో దట్టు, మా అమ్మా నాన్నలు పెట్టుకొని ఇలాంటివి నేను ఎంకరేజ్ చేస్తానా, ఇలాంటివి చెప్పండి. అండ్ ఒక రోల్ మోడల్గా, ఒక ఇన్స్పిరేషనల్గా ఉండాలని అనుకుంటాను, కానీ నేను ఇలా ఎందుకు నేను చేస్తాను. సో ప్లీజ్ దయచేసి మీడియా మిత్రులకు నా విన్నపం ఏంటంటే, ఆధారాలు లేని అభియోగాలు నా మీద అస్సలు మోపద్దు. సో చూశారు కదా, ఈ అంశానికి సంబంధించి మంగ్లీ పార్టీకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట తెగ హల్చల్ చేశాయి. సో ఈ అంశానికి సంబంధించి మంగ్లీ ఒక వివరణ అయితే ఇచ్చారు. సో అక్కడ మాదక ద్రవ్యాలు అయితే ఎక్కడ యూజ్ చేయలేదని, అక్కడ ఒక్కరికి మాత్రమే పాజిటివ్ వచ్చిందని, వాళ్ళు కూడా గతంలో ఎప్పుడో తీసుకున్న డ్రగ్సే కానీ అది ఇప్పుడుది కాదని పోలీసులు కూడా నిర్ధారించినట్టు కూడా తను ఆ వీడియోలో ప్రకటించడం జరిగింది. అది సడన్ గా ప్లాన్ చేసుకున్న బర్త్డే పార్టీ అని, ఆ పార్టీకి పర్మిషన్ తీసుకోవాలని కూడా తనకు తెలియదని వివరించింది. సో అయితే మంగ్లీ పార్టీకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు అయితే నెట్టింట తెగ హల్చల్ చేసేసాయి. అయితే పార్టీకి హాజరు కాని కొందరి పేర్లు కూడా చేర్చడంతో కొందరు అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. ముఖ్యంగా కమెడియన్ రచ్చరవి తన పేరు చేర్చడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను సింగర్ మంగ్లీ పార్టీకి హాజరు కాలేదని, కానీ తాను ఆ పార్టీలో ఉన్నట్టు కొన్ని వార్తలు వచ్చాయన్నారు. తాను సినిమా షూటింగ్లతో బిజీగా ఉన్నానని స్పష్టం చేశారు. కనీసం నా ఫ్యామిలీని కూడా కలుసుకోలేని పరిస్థితి నాది. అంత బిజీగా ఉన్నా పార్టీకి ఎలా హాజరవుతానంటూ ప్రశ్నించారు ఆయన. ఈ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని రచ్చరవి వివరణ ఇచ్చారు. మరోవైపు దివి కూడా ఆధారాలు లేకుండా తప్పుడు ప్రకటనలు చేయొద్దంటూ కమెంట్స్ చేసింది. ఇక తాజాగా మంగ్లీ కూడా ఈ వివాదంపై వివరణ ఇచ్చింది.